చేసుకోవడం మర్చిపోకండి, అలాగే లైక్ కూడా చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వైజాగ్లో అయోధ్య రామ మందిరం సెటప్ వేశారని మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఎలాగో ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య రామ మందిరాన్ని ఎలాగో అయితే చూడలేం, కొద్ది కష్టం. కాబట్టి మన వైజాగ్లోనే మన పార్క్ హోటల్ దగ్గర ఈ సెటప్ వేశారండి. దీనికైతే మేము ఫ్యామిలీ అందరితో కూడా కలిసి వెళ్ళాం. నేను ఈ వీడియోలో పూర్తి వివరాలు పెట్టాను. ఈ రామ మందిరంకి సంబంధించి వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే లైటింగ్ వేయక ముందు వేసిన తర్వాత కూడా గుడి ఎలా ఉందో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. రామ మందిరం ఎంట్రన్స్లో ఆర్చ్ అది పెట్టారండి. ఆర్చ్ కూడా చాలా బాగుంది. మనకైతే మొత్తంగా కూడా గుడికి వెళ్ళిన అట్మాస్ఫియర్ అయితే బాగా వస్తుంది. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే పెట్టారు. టికెట్ కౌంటర్ ఒక్కొక్కరికి 50 రూపీస్. చిన్నపిల్లలకైతే అవసరం లేదండి. టికెట్ మాత్రం మన దగ్గర కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడు టికెట్ ప్రతి ఒక్కరి దగ్గర చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. అలాగే గుడి ఆవరణంలో కూడా మనకి స్టాల్స్ అనేవి పెట్టారు. ఈ స్టాల్స్ మనకి ఏమైనా తినాలనుకుంటే కూడా తినడానికి అన్నీ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే మనకి బీచ్ పక్క నుండి మనకి గుడి అనేది చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ లైటింగ్ కూడా మనకి ఒక 6 అయిన తర్వాత మనకి వేస్తున్నారు, చూసారు కదా. ఈ లైట్ వేయడం అయితే మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంది. మనకి మూవీస్లో చూసేటట్టుగా మనకి చాలా ఎక్సైట్మెంట్గా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ జనం కూడా ఈ లైట్స్ వేసేటప్పుడు అందరూ గట్టిగా అరిచేశారు. నేను ఏంటని చూసేసరికి ఇంకా లైట్స్ అన్నీ కూడా ఆన్ అయ్యాయి 1 by 1. ఇది చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ రామ మందిరం సెటప్ అయ్యడానికి 2 కోట్ల వరకు ఖర్చు అయిందని అందరూ మాట్లాడుకుంటున్నారండి. ఇక్కడ మనం రియల్గా చూడడం అంటే కొద్దిగా కష్టం. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి చూసేయడం కరెక్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మనం గుడి లోపలికి వెళ్ళి చూద్దాం. గుడి లోపల కూడా నేను వీడియో తీశాను. ఈ అయోధ్య రామ మందిరం సెటప్ ఇక్కడ ఈ పార్క్ హోటల్ దగ్గర 45 days వరకు ఉంటుందండి. వీలైనంత వరకు చూడడానికి ట్రై చేయండి. మేమైతే మండే రోజు వెళ్ళడం జరిగింది. నార్మల్గా అయితే మండే రోజు బీచ్ రోడ్లో అంతగా జనం ఎవరు ఉండరండి. కానీ ఈ హాలిడేస్ కావడం వల్ల పైగా ఈ సెట్ చూడడానికి కూడా చాలా అంటే చాలా మంది జనం వచ్చారు. చాలా అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంది. కానీ మేము త్వరగానే వెళ్ళొచ్చేసాం. ఎందుకంటే మేము కొద్దిగా ఎర్లీగా వెళ్ళామన్నమాట. మేము వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇలా మనం లోపలికి వెళ్ళేటప్పుడు టికెట్ కంపల్సరీ చూస్తారు మనకి. ఇదంతా కూడా గుడి లోపల ఆవరణంలో మీరు చూసినట్లయితే అచ్చం మనం ఏదైనా ఓల్డ్ టెంపుల్కి వెళ్తే స్తంభాల మీద ఎలా ఉంటాయో అలాగే కూడా ఇక్కడ మొత్తం డిజైన్ అంతా చేయడం జరిగిందండి. గుడి లోపల నుంచి బీచ్ అయితే మనకు చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే లోపల గోపురం కూడా ఉందండి. ఈ స్తంభాలన్నిటి మీద కూడా మనకి ఈ విగ్రహాలు లాంటివి మనకి బాగా డిజైన్ చేశారు. 2 కోట్ల అయింది అనడంలో తప్పేం లేదండి. లైటింగ్కి కూడా ఇది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఈ గుడి అంతా కూడా. చూస్తున్నట్లయితే వీడియోలో చూసారు కదా, ఇక్కడ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది గుడి లోపలండి స్వామివారి విగ్రహాన్ని అయితే ఎక్కువగా నేను తీయలేదు, నార్మల్గా తీసానంతే. మనం ఇలా బయటికి వచ్చేసిన తర్వాత బయట కూడా మనకి కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు. ఇవి కూడా చాలా బాగున్నాయండి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా మనం మెట్ల నుంచి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ కూడా మనకి విగ్రహాలు పెట్టారు. ఇవైతే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా పెట్టారు ఇక్కడ. చూసారు కదా మీరు వీడియోలో చూసినట్లయితే. ఇంకా బయట అయితే ఇంకా చాలా అందంగా కనిపిస్తుందండి. వీడియోలో అయితే కొద్దిగా తక్కువేమో అనిపించవచ్చు, కానీ బయట అయితే మాత్రం చాలా బాగుంది. ఎవరికైతే వీలవుతుందో వాళ్ళందరూ కూడా చూడడానికి తప్పకుండా ట్రై చేయండి. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ అందరూ కూడా చక్కగా ఫొటోస్ దిగుతున్నారు. అందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే మనకి
చేసుకోవడం మర్చిపోకండి, అలాగే లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.